ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక బాధపడుతూ ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారు అండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించుకుంటున్నారండి. వారికి కూడా మంచి ఫలితం వస్తుంది. మా బంధువుల్లో కూడా చూపించుకుంటున్నారండి. వాళ్ళు కూడా సమస్యలు తీరి సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే జాగ్రత్తగా ఆలోచించండి. మీ మనసులో ఉన్న వారిని తలుచుకుంటూ, బాబాని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి జీవితంలో తదుపరి అడుగు ఏమిటి, వారి హృదయంలో మనసులో ఎలాంటి చింత ఉంది, వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి శుభవార్త వినబోతున్నారో అన్నీ కూడా తెలుసుకోండి. ఇక్కడైతే ఎవరి గురించి అయినా చూడవచ్చండి. మీ జీవిత భాగస్వామి, లేదంటే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకోవాలి అంటే వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి హృదయంలో మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఈరోజు వారి నిజమైన ఆలోచనలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీటిలో ఒక నెంబర్ అయితే మీరు తాకాలండి. మీరైతే ముందుగా దేవుణ్ణి ప్రార్థించి 2 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. అలాగే ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ లైఫ్ అయితే కాదు. మీకు నచ్చితే కనుక కనెక్ట్ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ముందు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం వారి జీవితంలో ఏం జరుగుతుంది అన్నీ కూడా తెలుసుకుందామండి. ఇక్కడైతే శక్తి చాలా సానుకూలంగా ఉంది. ప్రతిదీ కూడా చాలా బాగుంది. ప్రతిదీ కూడా వారి నియంత్రణలో ఉంది. వారైతే ఈ సమయంలో తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో అది హృదయపూర్వకంగా సంతోషంగా చేస్తున్నారు. వారి జీవితంలో ఎలాంటి సమయంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారైతే ఇలా ఆలోచిస్తున్నారు, తన జీవితంలో కోరుకున్న సంతోషం ఇప్పుడు ఉంది అని. కాబట్టి వారైతే మీతో ఏదైనా చెప్పి ఉంటే నేను చాలా బాధపడుతున్నాను అనేది, అది మాత్రం తప్పు. మీరు ఈ వీడియోని చూస్తున్న ఆ వ్యక్తి అయితే ఈ సమయంలో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే చూద్దామండి, ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఏం ఎదుర్కొంటున్నారు అనేది. ఫస్ట్ నెంబర్ కోరుకున్న వారికి యూనివర్స్ కూడా సహాయం చేస్తుందండి. వారైతే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీరైతే నమ్మటం లేదు వారు చాలా బాధలో ఉన్నారు అని అనుకుంటున్నారు. మీరు నమ్మాలి అంటే ముందుగా మీ శక్తి ఏమిటో తెలుసుకోవాలండి. కాబట్టి మీ శక్తి ఏమిటో చూద్దాము. ఇక్కడైతే 9 ఆఫ్ కప్స్ శక్తి ఉంది. మీ జీవితం అయితే చాలా బాగుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ శక్తితో కనెక్ట్ అయిన వారు మాత్రమే ఈ వీడియోని కొనసాగించి చూడండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ వ్యక్తి అయితే మీకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు. వారి జీవితంలో ప్రతిదీ కూడా బాగా జరుగుతుంది. వారి కెరియర్, వారి సంబంధాలు, కుటుంబంతో సంబంధం, పిల్లలతో సంతోషాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా ఈ సంబంధం బాగుంది అని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూద్దామండి ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో. ఇప్పటి వరకు మీ శక్తి ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి అనేది చూసాము. ఇప్పుడైతే ఎవరిని తలుచుకుని 1వ నెంబర్ తాకారో వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. ఇక్కడైతే 3 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్ శక్తి ఉంది.
ఈ వ్యక్తి అనుకుంటున్నారు మీరు దగ్గరికి ఆకర్షించే శక్తిలా ఉన్నారు అని. ఇక్కడైతే కొంతమందికి ఈ శక్తి కనెక్ట్ అవుతుంది. ఇక్కడైతే ఎవరైతే భార్యాభర్తలుగా ఉన్నారో లేదా మీ మనసులో ఉన్నవారు కావచ్చు, ఇష్టమైన వారు కావచ్చు, లేదా లవ్ పార్ట్నర్స్ కావచ్చు. ఇక్కడైతే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ శక్తి ఉంది. మీరు ఒక వ్యక్తిని అయితే ఇష్టపడ్డారు. వివాహానికి ముందు కూడా ఆ వ్యక్తితో మీకు పరిచయం ఉండవచ్చు. మీరు మళ్ళీ ఆ వ్యక్తి జీవితంలో ఉండాలి అని కోరుకుంటున్నారు, లేదా వారు మీ గురించి ఆలోచించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు మీ మొదటి ప్రేమ కావచ్చు, రెండవ ప్రేమ కావచ్చు. వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మొదటి నెంబర్ అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే చాలా ఎదురు చూస్తున్నారు. వారి దగ్గర అన్నీ ఉన్నా కానీ బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు వారితో లేరు అని. ఆ వ్యక్తి అయితే మీతో సంబంధంలో ఉండాలి అని అనుకుంటున్నారు. వారికి అనిపిస్తుంది మీరు ఈ సంబంధానికి ఒప్పుకుంటారు అని. వారికి వివాహం జరిగిన పిల్లలు ఉన్నా మీరు వారిని అంగీకరిస్తున్నారు అని. 9 ఆఫ్ వాండ్స్ శక్తి ప్రకారం మీ కెరియర్ అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతిదీ బాగుంది, కానీ వారి అవసరం మీ జీవితంలో లోటు కనిపిస్తుంది. కానీ వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. సింగిల్ వ్యక్తి గురించి అయితే ఇక్కడ శక్తి అనేది తక్కువ కనిపిస్తుంది, కానీ అది కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీరు సింగిల్ అయితే మీరు మీ ప్రేమ భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వివాహం జరగబోతే కనుక ఆ వ్యక్తి అయితే ఇలా ఆలోచిస్తున్నారు మీ జీవితంలో మీ పరిస్థితులు చాలా బాగున్నాయి అని, వారి జీవితంలో అన్నీ కూడా బాగున్నాయి అని. మీరైతే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ చాలా బాధపడుతున్నారు అని. వారు లేకపోతే మీ జీవితమే మీరు శూన్యం అని అనుకుంటున్నారు అని. వారిని ఎలాగైనా సరే మీరు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని. ఇప్పుడైతే మీరు వారికి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు అని, ఇంట్లో వారితో చెప్పాలి అని అనుకుంటున్నారు అని అయితే వారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే చూద్దామండి మీ సంబంధంలో తదుపరి అడుగు ఏమై ఉంటుంది అని. 1వ నెంబర్ ఎంచుకున్న వారు ఈ వీడియోని అయితే చాలా జాగ్రత్తగా వినండి. వీడియో కనెక్ట్ అయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని తన రాజుగా తన రాణిలా చూస్తున్నారు. వారైతే మీకోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మహారాణిలా చూసుకోవాలని, మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వాలి అని, మీకు ఎటువంటి కష్టాలు కూడా రాకూడదు అని, ప్రతి క్షణం మీకు తోడుగా నీడగా ఉండాలి అని, మీ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే కోరుకుంటున్నారు. మీరు కూడా ప్రేమ వివాహం కోసమే ఎదురు చూస్తున్నారు. వారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. వారికైతే మీపై ఎటువంటి అనుమానమూ లేదు. మీరైతే చాలా మంచిగా ఉంటారు అని, కుటుంబాన్ని బాగా నడపగలరు అని, ఇష్టపడిన వ్యక్తి ఫ్యామిలీని కూడా మీరు చాలా బాగా చూసుకుంటారు అని అయితే వారు నమ్ముతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు సిద్ధంగా ఉన్నారు. వారైతే వారి ఫ్యామిలీని కూడా ఒప్పించారు. మిమ్మల్ని వివాహం చేసుకుని మిమ్మల్ని వారి జీవితంలోకి ఆహ్వానించాలి అని అయితే వారు సిద్ధంగా ఉన్నారు, కోరుకుంటున్నారు. ఇక్కడైతే యూనివర్స్ కూడా మీకు చాలా సహాయం చేస్తుందండి. మిమ్మల్ని కలపటానికి, మీకు వివాహం జరగటానికి కూడా చాలా తోడ్పడుతుంది. కాబట్టి మీలో ఏమన్నా భయం ఉన్నా సరే దానిని వదిలేసి ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇప్పుడైతే 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి. మీరైతే ఇప్పుడు చాలా అంటే చాలా మొండిగా ఉంటున్నారు అని. ఫస్ట్లో అయితే అంటే మీరు లవ్ చేసుకునే టైంలో అయితే వారు చెప్పిన మాట వినేవారు అని, ప్రతిదీ కూడా ఇష్టపడేవారు అని. అంటే వారు ఏం చెప్పినా ఏం చేసినా కానీ మీరు ఓకే అని అనేవారు. అప్పుడైతే చాలా బాగా ఉండేవారు. కానీ ఇప్పుడైతే మీరు ఎందుకో ఏం జరిగిందో తెలియదు, మీ మనసులో వారిని కొంచెం అయిష్టంగా చూస్తున్నారు. చాలా మొండిగా ఉంటున్నారు. వారు ఏం చెప్పినా సరే మీరు నో అని చెప్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనినైతే వారు భరించలేకపోతున్నారు. మీరు ఈ విధంగా బిహేవ్ చేయటం వారికి నచ్చటం లేదు. ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమించారు. వారి జీవితంలో అన్నీ మీరే అనుకున్నారు. కానీ మరి మీ మనసు ఎందుకు ఇలా మారిందో, ఎందుకు మీరు ఎంత మొండిగా తయారయ్యారో అది కేవలం మీకు మాత్రమే తెలియాలండి. వారికైతే పాపం ఏమీ అర్థం కాక, ఎందుకు నా పర్సన్ ఇలా ఉంటుంది, ఫస్ట్లో చాలా బాగుండేది కదా, నేను ఏం చెప్పినా ఏం చేసినా సరే బాగుంది అని సమాధానం చెప్పేది. కానీ ఇప్పుడైతే ఏమీ నచ్చటం లేదు. ఒక డ్రెస్ కొనిచ్చినా సరే నచ్చటం లేదు అని అంటుంది. ఏదైనా ఒక గిఫ్ట్ కొన్నా సరే నచ్చటం లేదు అంటుంది. నేనేం మాట్లాడినా తప్పు అంటుంది. ఏంటి ఇలా ఉంటుంది అని వారైతే అర్థం కాక చాలా గందరగోళంలో అయితే ఉన్నారండి. మీరైతే మీ వైఫ్ నుంచి
మరి మీకు ఎవరైనా వారి గురించి ఏమైనా చెడుగా చెప్పారేమో కానీ మీరైతే కొంచెం రూడ్గా ప్రవర్తిస్తున్నారు. వారిని అయిష్టంగా చూస్తున్నారు. వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్కసారి వారు మనసు నొప్పించే విధంగా మీరైతే మాటలు మాట్లాడుతున్నారండి. ఆ మాటల వల్ల వారైతే చాలా హర్ట్ అవుతున్నారు. మీరు ఇలాగే కొనసాగితే గనక మీ బంధం అనేది ఇక్కడితో ఆగిపోతుందండి. ఎందుకంటే కొద్ది రోజులకి మీరు ఇలా ఉండటం వల్ల వారి మనసు కూడా విరిగిపోతుంది. కాబట్టి ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో మీరు తెలుసుకోండి. ఎవరైనా వారి గురించి మీకు చెడుగా చెప్తే అవి నిజమా కాదా అనేది తెలుసుకోండి. ఆ వ్యక్తి అయితే అన్ని రకాలుగాను మంచి వ్యక్తేనండి. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మీపై చాలా స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం. ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ వారి గురించి ఎవరో ఏదో చెప్పడం వల్ల మీరైతే ఇలా ప్రవర్తిస్తున్నారు అని అయితే అర్థమవుతుంది. కాబట్టి వారి మాటలు నమ్మకండి. మీరు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అలా అయితేనే మీ బంధం కొనసాగుతుంది. లేదంటే మీ బంధం అనేది ఇక్కడితో ముగిసిపోతుంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరో కూడా ఎక్కువ కాలం ఓర్పుతోటి సహనంతోటి ఉండలేరు. మీ బిహేవియర్ ఎలాగే ఉంది అంటే వారిలో ఖచ్చితంగా మీ మీద విరక్తి అనేది కలిగిపోతుంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకోండి. ఎక్కడ ఏం తప్పు జరిగిందో తెలుసుకుని మీ తప్పులు సరిదిద్దుకుని ముందులో వారితో ఎలా ఉండేవారో అదే విధంగా ఉండండి. అప్పుడైతే మీ బంధం అనేది బలపడుతుంది. వివాహ బంధంగా మారుతుంది. మీరైతే జీవితాంతము కూడా కలిసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. మీకు ఇకపై అన్నీ కూడా మంచి రోజులే. కాబట్టి ఎందులోనూ కూడా తొందరపడవద్దు. ఆచితూచి అడుగు వేయండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.